మై డియర్ పేరెంట్స్, మీరు కొంచెం అలర్ట్‌గా ఉండాల్సిన టైం వచ్చేసింది. You are listening to Hyderabad's number one FM station, Super Hits 93.4 FM with me, RJ Shiv. And right now మీరు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వింటున్నారు. అది అంకురా కేరింగ్ కాన్వర్జేషన్స్, ఎక్స్పర్ట్ వాయిసెస్, రియల్ కేర్, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్. సో ఇందులో భాగంగా ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనిధి, సీనియర్ కన్సల్టెంట్ పెడియాట్రిషియన్, అంకురా హాస్పిటల్స్, ఎల్బీ నగర్. సో డాక్టర్, యాక్చువల్గా ఈ చిల్డ్రన్స్కి ఎస్పెషల్లీ మన సిటీస్ లాంటి హైదరాబాద్ లాంటి సిటీస్లో ఈ మాన్సూన్కి ముందే వ్యాక్సిన్ తీసుకోవాలి అంటుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? Yeah, flu vaccine is a very simple and very important vaccine for all pre-school going and school going kids. ఎందుకంటే మాన్సూన్ స్టార్ట్ అయ్యేసరికి వెదర్ సడన్ గా డిప్ అవుతుంది. ఇట్ విల్ కూలర్ వెదర్ అండ్ మోర్ హ్యూమిడ్ విండీ వెదర్ లో జనరలీ రెస్పిరేటరీ వైరసెస్, ఎస్పెషలీ రైనో వైరస్, ఆర్ఎస్వి వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఇవన్నీ తొందరగా కంట్రాక్ట్ అవుతాయి. వేరిన్ దాంతో తొందరగా అది స్ప్రెడ్ అవుతాయి. సో దానివల్ల ఫ్లూ వ్యాక్సిన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ ది స్ప్రెడ్ ఆఫ్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. సో డాక్టర్, ఇప్పుడు హెల్దీగా కనిపించే చిల్డ్రన్ కి కూడా ఈ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తీసుకోవాల్సి ఉంటుందా? ఎస్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా సార్లు పేరెంట్స్ మేము చూస్తూ ఉంటాం, అండ్ ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ లాస్ట్ 3 years లో మనం చూసాము. పిల్లలకి నార్మల్ కొంచెం ముక్కుగా రన్నింగ్ నోస్, జలుబు లాగా ఉండి అది అంత పెద్ద సీరియస్ కాదు అనుకుంటారు. బట్ చాలా సార్లు ఈ నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కాంప్లికేట్ అయి సివియర్ నిమోనియా కింద మారి దేర్ బై మా హాస్పిటల్స్ లో ప్రెసెంట్ అయి విత్ సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీ, రెస్పిరేటరీ డిస్ట్రెస్, అండ్ కొన్ని చిల్డ్రన్ హ్యాడ్ టు బి వెంటిలేటెడ్ ఆల్సో అండ్ రిక్వైర్డ్ ఐసీయూ స్టే అండి. సో ఒక్కోసారి ఏదైతే సింపుల్ నార్మల్ కోల్డ్, నార్మల్ ఫ్లూ అనుకుంటామో అది కూడా కెన్ బి ఫ్యాటల్. అందుకే ఇట్ ఈస్ బెటర్ టు ప్రివెంట్ ఇట్ బై వ్యాక్సినేషన్ రాదర్ దాన్ జస్ట్ వదిలేసే కంటే. సో డాక్టర్, ఇప్పుడు పేరెంట్స్ ఏ విషయంలో కొంచెం అలర్ట్గా ఉండాలి? వేటిని వాచ్అవుట్ చేయాల్సి ఉంటుంది? లైక్ ఈ కోల్డ్ ఫ్లూ లేకపోతే వేరేవా ఇంకేమన్నా? అండ్ ఈ వ్యాక్సిన్ ఏ రకంగా హెల్ప్ చేస్తుంది? జనరల్ గా అంటే నార్మల్ ఫ్లూ చిన్న ఎలర్జీ లాగా ఉంటే మైల్డ్ కోల్డ్, మైల్డ్ ఫీవర్ అది పర్వాలే అండి. బట్ కిడ్స్ ఎవరైతే హై ఫీవర్, సివియర్ బాడీ పెయిన్స్, తొందరగా అలసిపోవడం, ఈజీలీ ఫెటిగబుల్, ఇవన్నీ కెన్ లీడ్ టు మోర్ సీరియస్ కాంప్లికేషన్స్ లైక్ నిమోనియా. సో ఈ ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఇది రాకుండా ఉండటమే కాకుండా ఒకవేళ వచ్చినా చాలా సాధారణంగా వచ్చి వెళ్ళిపోతుంది అండ్ దాని సివియరిటీ నుంచి కిడ్స్ ని ప్రివెంట్ చేస్తుందండి. రైట్. యూ మీన్ డాక్టర్, ఈ ఫ్లూ విషయంలో కానీ, ఈ కోల్డ్ కానీ, ఈ విషయంలో కొంచెం పేరెంట్స్ అలర్ట్ గా ఉండి కొంచెం వాచ్అవుట్ చేయాలంటారు, అంతేనా? అది ఎప్పుడో అంటే చూడాలా, జనరల్ గా ప్రోడ్రోమ్ అంటాం, అది 3 to 5 days లో తగ్గిపోవాలన్నమాట మైల్డ్ సిమ్టమ్స్ తో. అలా కాకుండా అది ప్రొలాంగ్ అయ్యి మధ్యలో ఇందాక నేను చెప్పినట్టు ఫీవర్ తగ్గకుండా కంటిన్యూస్ గా ఉండడం, సివియర్ హెడేక్, బాడీ పెయిన్స్, అలాగే మామూలు జలుబు దగ్గుతో పాటు కొంచెం వీజింగ్ అంటాం, పిల్లి కూతల్లాగా ఆయాసం అండ్ బాగా డ్రౌజీగా ఉండడం, ఇవన్నీ ఉంటే అది అలారం స్టేట్ అండ్ ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీనిధి గారు. సో దిస్ ఈస్ అ స్పెషల్ ప్రోగ్రామ్ బై అంకురా కేరింగ్ కాన్వర్జేషన్స్, ఎక్స్పర్ట్ వాయిసెస్, రియల్ కేర్, ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మదర్హుడ్ అండ్ చైల్డ్హుడ్. స్టేడియం టు సూపర్ హిట్స్ 93.4 FM. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా.